హాయ్ అండి. క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా స్ట్రీట్ షాప్లో లాగా మంచిగా పకోడీని అయితే తయారు చేసుకుందామండి. ఆనియన్ పకోడీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే. ఓకే, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ అలా చూస్తున్న విధంగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత శనగపిండి, బియ్యం పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి, మంచిగా వస్తాయి. వీటన్నిటిని కూడా ఒక గిన్నెలో వేసి మనం పిండిని అయితే కలిపేద్దాము. శనగపిండి, బియ్యం పిండి ఈక్వల్గా వేసుకుంటే మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఒక సాల్ట్ మనం టేస్ట్కి ఎవరెంత తింటే అంత వేసుకొని మంచిగా ఒకసారి కలపండి. వాటర్ వేయకుండా ఆయిల్ అంతా పిండికి కలిసేలాగా. అలా పిండికి కలిసిన తర్వాత మనం వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని అయితే మళ్ళీ కలపండి బాగా. వాటర్ ఒక్కసారి యాడ్ చేయొద్దు, కొంచెం కొంచెం అలా యాడ్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి పకోడీలు అనేవి. చూడండి, చూస్తున్న విధంగా అలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా అలా కలుపుకోండి. మనకి ఇందులో వాటర్ ఎక్కువేం పట్టవండి, ఒక హాఫ్ గ్లాస్ సరిపోతాయి. చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి. దీన్ని మనం వెంటనే వేసుకోవచ్చు, దీన్ని ఏం టైం పెట్టాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇలా కలిపినట్లయితే పిండి. అలా వేసేటప్పుడు కూడా పకోడీని పెద్ద పెద్దగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా వేసుకున్నట్లయితే మంచిగా మంచిగా ఫ్రై అవుతాయి. అన్నీ ఈక్వల్గా ఫ్రై అయ్యి మంచిగా వస్తుంది. వీటిని అలా ఫ్రై కూడా ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 4 నిమిషాలు, తర్వాత మీడియం ఫ్లేమ్లో మరొక 4 నిమిషాలు కుక్ చేసినట్లయితే మంచిగా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో అయితే మాడినట్లు అయిపోతాయి. చూడండి, అలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసినట్లయితే క్రిస్పీ అండ్ టేస్టీ పకోడీ రెడీ అండి. చాలా బాగుంటాయండి, సేమ్ స్వీట్ షాప్లో లాగే ఉంటాయి ఇలా ఈ ప్రాసెస్ చేశారంటే. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ అండి.